హాయ్ హలో వెల్కమ్ టు E96 టీవీ. నేను మీ సౌమ్య. ఈ రోజు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో వాళ్ళు ఎవరో అనుకుంటున్నారా? కవిత శివాత్మిక. నేమ్ చాలా బాగుంది కదా. సో అమ్మ మీరు చెప్పండి, ఇప్పుడు మీ జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయింది? మూవీస్ లో యాక్ట్ చేసా అన్నారు. అనుకోకుండా అమ్మ ఫిదా షూటింగ్ మాది నెగిటివిటీ బాన్స్వాడ ఊళ్ళోనే షూటింగ్ అవుతోంది. చూద్దాంలే షూటింగ్ అని చెప్పేసి షూటింగ్ కి వెళ్ళాను అంతే. అప్పుడు శేఖర్ కమల గారు చూసి ఒక ఛాన్స్ ఉందమ్మా చేస్తారా ఒక క్యారెక్టర్ అన్నారు. క్యారెక్టర్ ఏంటమ్మా మీరు అందులో? సెకండ్ హీరో హర్షవర్ధన్ వాళ్ళ మదర్ క్యారెక్టర్. అమ్మ వచ్చేసింది మదర్ క్యారెక్టర్. సో మీది? ఫిదాలో నేను జస్ట్ అక్కడక్కడ కనిపిస్తాను. హీరోయిన్ సిస్టర్ మ్యారేజ్ అయ్యాక భోజనాల సీన్ లో. లవ్ స్టోరీలో క్యారెక్టర్ ఏంటి నీది? సన్నీ అని హీరో ఫ్రెండ్ సన్నీ అని వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ నాది. బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ బయటికి వెళ్ళగానే మేడం మీరు ఆ మూవీలో చేశారు ఒక సెల్ఫీ అని. అసలు ఎంత హ్యాపీ, అసలు మాటల్లో చెప్పలేం కదా. మీరు సుమా కనకాల గారితో కూడా చేశానని చెప్పారు. సో అది ఎలా వచ్చిందమ్మా మీకు? చోటకేనా సార్. సో ఎలా ఉండేవారు సుమా గారు మీతో? తను కూడా చాలా అసలు ఫ్రెండ్లీగా చాలా బాగా. ఫేవరెట్ హీరో? ప్రభాస్. మీకమ్మా? ప్రభాస్. ఓకే, ఒక డైలాగ్. ఛత్రపతి మూవీలో డైలాగ్ చెప్తా. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ, మొగుడంటూ ఎవడైనా అధికారానికి ఎగబడితే అది నా ఏరియా, నా వాళ్ళుండే ఏరియా, జాగ్రత్త. సో నువ్వు అవి ఏం చేస్తావో తెలీదు, మమ్మీతో చెప్పించాలి. ఓకే. మీరు కూడా అది ఎలా యాక్ట్ చేస్తారో తెలీదు, తనతో చెప్పించాలి. కెమెరామ్యాన్ జల్దీ ఫోకస్ కరో. మ్యూజిక్ ఏడుస్తారా? ఏడ్చే మూవీ నాదా? ఫిదా లవ్ స్టోరీ. అరుంధతి. ఎప్పుడుంది నాకు. అయ్యో ఫిదా. ఎగ్జాక్ట్లీ. బాహుబలి. ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందెల్లు తెచ్చింది. ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతే ఈ సందెల్లు తెచ్చింది. హాయ్ హలో వెల్కమ్ టు E96 టీవీ. నేను మీ సౌమ్య. ఈ రోజు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. స్పెషల్ అని ఎందుకు అంటున్నా అని మీకు డౌట్ అయితే రావచ్చు. ఎందుకంటున్నా అనేది చూసాక తెలుస్తుంది. సో వాళ్ళతో ఒక క్రేజీ ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం ఈరోజు. సో వాళ్ళు ఎవరో అనుకుంటున్నారా? కవిత శివాత్మిక. నేమ్ చాలా బాగుంది కదా. హాయ్ అమ్మా. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాం. సో చూస్తుంటే తెలిసిపోతుంది. సో ఏంటి మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అసలు? యాక్చువల్గా టిక్టాక్ నుంచి స్టార్ట్ అయింది. సో అలా 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 టిక్టాక్ వెళ్ళిపోయాక ఇన్స్టాగ్రామ్, ఇలా నడుస్తుంది అనమాట. ఎంతమంది ఫాలోవర్స్ టిక్టాక్లో? టిక్టాక్లో 265K ఫాలోవర్స్ ఉండే నాకు. సో టిక్టాక్ జర్నీ ఇప్పుడు ఇన్స్టా జర్నీ అయింది. సో ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇన్స్టా స్టార్ట్ చేసి? ఇన్స్టా స్టార్ట్ చేసి జస్ట్ 2 to 3 years అవుతుంది అంతే అండి. 3 years. సో ఎలా ఉండింది రీచ్? ఓకే, బాగానే ఉంది. ఇంకా పెరగాలి అని అనుకుంటున్నా. ఓకే, మీ ఫస్ట్ ఫాలోవర్ ఎవరు మరి? ఫస్ట్ ఫాలోవర్ అది గుర్తులేదు. టిక్టాక్ అయిపోయే ముందు నేను ఇలా ఇన్స్టాలోకి వెళ్తున్నా అని ఒక వీడియో పోస్ట్ చేశాను నేను టిక్టాక్లోని. సో అలా ఫస్ట్ ఫాలోవర్ ఎవరో అంత గుర్తులేదు. సో ఫస్ట్ రీల్?
ఫస్ట్ రీల్ ఇన్స్టాకి వచ్చినప్పుడు అప్పుడు రీల్స్ ఏం లేవు, పోస్ట్ రూపంలోనే మనం వీడియోస్ ని పోస్ట్ చేశాం కదా. ఒక చిన్న పాప క్యారెక్టర్ది చేశాను అనమాట. ఏంటి ఆ క్యారెక్టర్? అది కరోనా టైంలో యాషి స్కూల్కి వెళ్ళవా, జలుబు చేస్తే మేము స్కూల్కి రావద్దన్నారు అంటే అప్పుడు నేను తుమ్మి జలుబు చేసిందమ్మా నేను స్కూల్కి వెళ్ళాను అని అన్నాను. అది చేశాను నేను నా ఫస్ట్ పోస్ట్. సో వైరల్ అయిన రీల్ వచ్చేసి 10 రూపాయలు పెట్టి కొన్న రిమోట్ పని చేయకపోతే అటు కొట్టి ఇటు కొట్టి ఆన్ చేస్తాం, మరి లక్షలు పోసి కొన్నాం కూడా మాట వినకపోతే ఒక దెబ్బ వేయడం కూడా తప్ప అన్నది బాగా ఫేమస్ అయింది. సో మమ్మీ వాళ్ళు అనలేదా ఆహా అయితే ఇప్పుడు వెతకాలి ఇంకా అబ్బాయిని? లేదు. సో అలా స్టార్ట్ అయిందనమాట. సో ఇప్పుడు ఎలా రన్ అవుతుంది? యా ఇట్స్ గుడ్. సో కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేశారు మీరు? కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేశానంటే నేను ఇప్పుడు ఎంబీఏ అండి, ఎడ్యుకేషన్ అని అలా బిజీగా ఉంటా, ప్రాజెక్ట్స్ అని ఇంటర్వ్యూస్ అని. ఇప్పుడు నేను కామెంట్స్ ఆన్ చేశానంటే నేను చూస్తూ ఉండాలి. చెప్పాలంటే నేను ఇంట్రోవర్ట్ని, నాకు ఎవరన్నా ఏదన్నా అన్నారంటే నేను ఇంకా దాన్ని పట్టుకొని అంతే ఆలోచిస్తాను అనమాట. ఎందుకు ఇప్పుడు నాకు బ్యాడ్ కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్, నాకు వచ్చేది ఉండదు పోయేది ఉండదు, ఏముంది అని కామెంట్స్ ఆఫ్ చేస్తా. నేను ఇప్పుడు రీసెంట్గా కామెంట్స్ ఆన్ చేయడం స్టార్ట్ చేశా, అది కూడా 1 day నుంచి నేను కామెంట్స్ ఆన్లో ఉంచట్లేదు. సో అలా ఇంకో వీడియో పోస్ట్ చేస్తున్నా అంటే ఓల్డ్ వీడియో కామెంట్స్ ఆఫ్ చేసేసి ఇంకో కొత్త వీడియో పోస్ట్ చేస్తా అనమాట. సో ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ చాలా, డాడీ కానీ మమ్మీ కానీ అక్క కానీ చాలా సపోర్ట్ చేస్తారు. అక్క ఉందా? అక్క. సో మ్యారీడా? స్టడీ ఏం చదువుతుంది అక్క? తను కూడా ఎంబీఏనే. నువ్వు కూడా ఎంబీఏనేనా? సో 4th సెమిస్టరా? ఇప్పుడు 4th సెమిస్టర్. ఇప్పుడు 4th. సో అమ్మ మీరు చెప్పండి, ఇప్పుడు మీ జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయింది? మూవీస్లో యాక్ట్ చేశా అన్నారు. అనుకోకుండా అమ్మ ఫిదా షూటింగ్ మాది నెగిటివిటీ బాన్స్వాడ, ఊళ్ళోనే షూటింగ్ అవుతుంది, చూద్దాంలే షూటింగ్ అని చెప్పేసి షూటింగ్కి వెళ్ళాను అంతే. అప్పుడు శేఖర్ కమలా గారు చూసి ఒక ఛాన్స్ ఉందమ్మా చేస్తారా ఒక క్యారెక్టర్ అన్నారు. అసలు ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు, షాక్ అయిపోయాను. ఇంకా నేనేంటి మూవీలో యాక్టింగ్ ఏంటి అని. లేదమ్మా చెయ్యండి అంటే ఇంకా వాళ్ళ డాడీని అడిగితే ఫస్ట్ ఒప్పుకోలేరు, వద్దులే ఎందుకు మూవీలో ఛాన్స్ అవన్నీ వద్దు అన్నారు. మళ్ళీ తర్వాత ఇంకా ఫ్రెండ్స్ పిల్లలు ఓకే డాడీ ఏం కాదు ఒక ఛాన్స్ కదా అంటే సరే అని ఒప్పుకున్నారు. గ్రేట్. అసలు అట్లా స్టార్ట్ అయిపోయిందమ్మా. 1 take అమ్మా, సింగిల్ టేక్ అసలు. ఇప్పటికీ నాకు ఏ ఛాన్స్ వచ్చినా నేను ఎక్కడికైనా వెళ్ళినా మేడం ఒక సెల్ఫీ అన్నా ఫస్ట్ శేఖర్ కమలా సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటాను నేను. సో ఏ మూవీ ఫిదా కదా, క్యారెక్టర్ ఏంటమ్మా మీరు అందులో? సెకండ్ హీరో హర్షవర్ధన్ వాళ్ళ మదర్ క్యారెక్టర్. సో మీది? నాది నేను ఫిదాలో నేను జస్ట్ అక్కడక్కడ కనిపిస్తాను. హీరోయిన్ సిస్టర్ మ్యారేజ్ అయ్యాక భోజనాల సీన్ లో ఆ టేబుల్ పైన కూర్చోవడం, బతుకమ్మ సీన్ లో బతుకమ్మ ఆడడం, ఆ సీన్స్ లో అక్క నేను అక్కడక్కడ కనిపిస్తాం, మమ్మీ మాత్రం ఫుల్ గా కనిపించింది. సో ఎలా అనిపించింది మూవీ చేస్తున్నప్పుడు? హ్యాపీ అమ్మా, అసలు చెప్పలేము ఇంకా. సో హీరోయిన్స్ మాట్లాడారా మీరు? మాట్లాడారు, చాలా క్లోజ్, చాలా ఫ్రెండ్లీగా. సాయి పల్లవి గారు చాలా ఫ్రెండ్లీ అండ్ ప్రీతి, అసలు అసలు చాలా చక్కని అమ్మాయి. సో చాలా మంది మంచి పద్ధతిగా ఉంటుంది అని చెప్పేసి తన మీద మంచి ఒపీనియన్ ఉంది. సో అలానే ఉన్నారా? అలానే ఉన్నారు. లవ్ స్టోరీలో కానీ చాలా దగ్గరగా చూసాను కదా. లవ్ స్టోరీలో క్యారెక్టర్ ఏంటి నీది? సన్నీ అని, హీరో ఫ్రెండ్ సన్నీ అని వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ నాది. తను చనిపోతాడు కదా, సో ఆ మూమెంట్ లో ఎమోషనల్ గా ఉంటది అనమాట. అన్నయ్య లేవన్నయ్య అని అట్లా ఏడుస్తాం అనమాట చనిపోయా. 2 క్యారెక్టర్స్ ఏడిపోయి కదా, ఎందుకట్లా? ఇన్స్టాలో ఏడుపు, క్యారెక్టర్స్ లో ఏడుపు. అందుకే నాది ఎమోషనల్ గా చేస్తేనే నేను రీచ్ ఎక్కువ అవుతున్నా అని ఆల్మోస్ట్ నేను అవే చేస్తాను. నా ఫాలోవర్స్ కూడా అంటారు ఊరికి ఎందుకు ఏడుస్తారు మీరు, ఏడవకండి మేము చూడలేకపోతున్నాం అంటారు. బట్ ఫైన్, నాకు అలా చేస్తేనే నాకు ఫాలోవర్స్ కానీ నాకు వ్యూస్ కానీ లైక్స్ కానీ ఎక్కువ వస్తాయి. సో నేను అందుకే ప్రతి వీడియోకి కింద జస్ట్ అని యాక్ట్ అని పెడతాను. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే ఎమోషనల్గా మనం చేసినప్పుడు ఆ ఎమోషన్ అనేది మనం క్యారీ చేస్తే వీళ్ళు లవ్ ఫెయిల్యూర్ అబ్బా అందుకే ఎమోషన్ క్యారీ చేస్తున్నారు అని ఫిక్స్ అయిపోతారు బ్లైండ్గా. నార్మల్గా యాక్టింగ్ అనేది నార్మల్గా మనం యాక్టింగ్ చేయగలుగుతాం, కానీ ఎమోషన్ పండించాలి అంటే
ఆపోజిట్ పర్సన్ ఫీల్ అవ్వాలి ఆ ఎమోషన్. అందరిని అలా ఫీల్ చేస్తున్నారు కాబట్టి కామెంట్స్ పెట్టారు నీకు. లేదు ఎమోషన్ అట్లా ఏం లేదు, ఆ సైడ్ అసలు వెళ్ళం కూడా మేము. జస్ట్ అట్లా ఇష్టం రీచ్ అవుతుంది బాగా అని చేస్తాను అంతే, అంతకుమించి ఏం లేదంటే. సో పిక్స్ దిగడం అవన్నీ చేశారా మీరు వాళ్ళతో అక్కడ సెట్లో హీరోయిన్స్ దిగారా? సో మంచి మాట్లాడారు, రిసీవింగ్ అంతా మంచి బాన్స్వాడానే కదా ఇంకా మీరు కూడా. సో మూవీ కూడా చాలా మంచి హిట్ అయింది అసలు, సాంగ్సే కానీ మూవీయే కానీ. నెక్స్ట్ లవ్ స్టోరీ అది కూడా మళ్ళీ వాళ్ళ కాంబినేషన్ లో మళ్ళీ నేను చేశాను. సో ఆపర్చునిటీ మళ్ళీ ఇద్దరు వాళ్ళ కాంబినేషన్ లో చేయడం ఇంకా గ్రేట్ అసలు. మర్చిపోరు, ఏదన్నా మాకు కాల్ చేస్తుంటారు. మేమే ఇంకా ఎడ్యుకేషన్ కోసం టైం ఇవ్వట్లేదు అంతే. ఎడ్యుకేషన్ కోసం టైం ఇవ్వట్లేదు. ఎడ్యుకేషన్ తొందరగా అయిపోతే బాగుంది అనిపిస్తుంది కదా నీకు? అనిపించింది, కానీ మనకంటే ఒక ఫినాన్షియల్ సెక్యూరిటీ పెట్టుకొని ఆ సైడ్ వెళ్ళాలని నా ఒపీనియన్. ఇప్పుడు వెళ్తే క్లిక్ అవుతాము క్లిక్ అవ్వము తెలియదు కదా. సో మనకంటూ కొంచెం ఫినాన్షియల్గా నేను ఇండిపెండెంట్గా ఉండి చేసుకోవాలి. ఆ తర్వాతే మంచి ఛాన్సెస్ వస్తేనే, పేరెంట్స్కి నచ్చే ఛాన్సెస్, ట్రెడిషనల్గా ఉండే ఛాన్సెస్ అట్లా వస్తే నేను వెళ్తా. అమ్మ మీరు ఎలా స్టార్ట్ అయ్యారు అసలు, మీ జర్నీ ఏంటి? అంతేనమ్మా, ఇంకా బాన్స్వాడలో శేఖర్ కమల సార్ చెప్పిన ఒక్క ఛాన్స్తో నెక్స్ట్ చోటకే నాయుడు సార్ వాళ్ళు కాల్ చేశారు. కెమెరామెన్ అసిస్టెంట్ డైరెక్టర్ కిషోర్ గారు ఫోన్ చేసి, అమ్మ ఒక యాడ్ ఉంది, చోటకే నాయుడు సార్ వాళ్ళ వైఫ్ వాళ్ళకు సలూన్స్ ఉన్నాయి కదా, బ్యూటీ సెలూన్స్, పింక్స్ అండ్ బ్లూస్, దానికి సంబంధించిన యాడ్ అమ్మా అంటే అసలు నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఒక పెద్ద కెమెరామెన్ నా నెంబర్ తీసుకొని కాల్ చేసి ఒక యాడ్ గురించి రమ్మని చెప్పడం నిజంగా అసలు ఎంత గ్రేట్, అసలు చెప్పలేమండి మాటల్లో. హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయంటే ఇవే అనుకుంటాం మీ లైఫ్లో. వెళ్ళేసరికి ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో మమ్మల్ని, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళతో పాటు లంచ్ వితౌట్ మేకప్. చోటకే నైట్స్ మీకు మేకప్ కూడా అవసరం లేదు ఇంకా. వితౌట్ మేకప్ లో యాడ్ అమ్మ నిజంగా అసలు వండర్. అసలు ఫిల్మ్ ఇండస్ట్రీ, యాడ్స్, షూటింగ్స్ అంటే బయట ఒకలాంటి ఒపీనియన్ ఉంటుంది కదా, అసలు ఏది కాదు, ఎంత మంచి అసలు. చాలా వరకు సినీ ఫీల్డ్ అంటేనే కమిట్మెంట్స్ అంటారు అని చెప్పేసి టాక్ ఉంది. దాంతోపాటుగా ఇంకోటి ఏంటంటే అసలు ఆఫర్స్ వస్తున్నాయి, ఎవరైనా ఎదుగుతున్నారు అంటే డెఫినెట్గా వీళ్ళది కమిట్మెంట్ ఉంది అందుకే ఇచ్చారు అని ఒకటి అంటారు. ఇంకోటి ఏంటంటే మనీ ఇస్తేనే యాక్టింగ్ ఛాన్స్ ఇస్తారంట అని ఒకటి 100% రాంగ్. ఇంకోటి ఫ్రాడ్ చేస్తుంటారు అని చెప్పేసి మనం కామన్గా సినీ ఫీల్డ్లో బయట వింటున్న వర్డ్స్ ఇవన్నీ కూడా. సో ఎలాంటివి లేకుండా మీరు జస్ట్ అక్కడికి చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు పిలిచి ఛాన్స్ ఇవ్వడం అనేది గ్రేట్ అసలు కదా. సో అట్లా అడిగినప్పుడు మీరు ఏమనుకున్నా జోక్ చేస్తున్నారు వీళ్ళని అనుకుని ఉంటారు కదా. మేము వెళ్ళేసరికి సార్ మమ్మల్ని చూసేటప్పటికే అనుకున్నా, నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేశా, అమ్మో ఏంటో మనల్ని ఛాన్స్ ఇచ్చేటట్టే ఉన్నాడు అనుకున్నా నేను. డైరెక్టర్ గారు ఒకవేళ మీరు చూస్తే మీ గురించే చెప్తుంది. నిజంగా అసలు సార్కి థ్యాంక్ యూ చెప్పాలి అసలు మేము. కానీ సార్ ఎప్పుడు బిజీ ఉంటారు కదా. టచ్లో ఉంటారా మీకు? ఎప్పుడైనా తక్కువే, బిజీ ఉంటారు కదమ్మా వాళ్ళు. నిజంగా అమ్మా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మేడం మీరు ఫిదాలో ఉన్నారా ఒక సెల్ఫీ అంటే ఫస్ట్ వాళ్ళకి సెల్ఫీ ఇచ్చే కంటే ముందు సార్ మీకు థ్యాంక్స్ అని చెప్పుకుంటా. సో బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ బయటికి వెళ్ళగానే మేడం మీరు ఆ మూవీలో చేశారు ఒక సెల్ఫీ అని అందులో కొత్తగా అనిపించింది. అసలు ఎంత హ్యాపీ, అసలు మాటలో చెప్పలేం కదా, అసలు ఏం చెప్పలేము. అసలు వాటర్ వస్తున్నాయి సంతోషానికి మీకు. అసలు ఏంటి అసలు అదొక మంచి మూమెంట్, ఒక మంచి సందర్భం. మనం అంటూ ఒక పొలిటికల్ లీడర్ బయటకు వచ్చాడు అనుకోండి, ఆయన చూసి అబ్బా అంటారు. ఒక హీరోయిన్ బయటకు వస్తే ఆమె గురించి ఒక క్రేజ్ అట్లా ఉంటుంది. కానీ నేను ఒక నార్మల్ ఒక హౌస్ వైఫ్ని, నాకు శేఖర్ కమల సార్ ఒక ఛాన్స్ ఇచ్చి ఆ మూవీలో నేను నటించడం వల్లనే కదా నేను ఈరోజు బయటకు వెళ్తే నాతో ఒక సెల్ఫీ అడుగుతున్నారు జనాలు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతానమ్మా నిజంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో శివత్మిక నీకు ఎలా అనిపించింది, బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఏది? నాకు బెస్ట్ ఫ్యాన్ మూమెంట్స్ అంటూ అట్లేం లేవు. పర్టికులర్గా నేను సెల్ఫీస్ ఎవరికి ఇవ్వనండి. ఎందుకలా? ఇంట్లో ఆ ఫ్రీడమ్ ఇవ్వలేదు ఇంకా నాకు. జస్ట్ ఆ టిక్ టాక్ ఆ వీడియోస్ మట్టుకే, ఆ సెల్ఫీస్ ఇంకా నేను ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో ఒక మంచి టాప్ లెవెల్లో ఉంటే ఇస్తా, అప్పటి వరకు ఎవరికి ఇవ్వను. మాకు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి.
సో ఏమున్నాయమ్మా అందులో కొన్ని? అంతే, ఇంకా ఎట్లుండాలి, లిమిట్ లో ఉండాలి, పద్ధతిగా ఉండాలి, సాంప్రదాయంగా ఉండాలి, ఫాదరా చెప్పి ఫ్యామిలీ టోటల్. ఫ్యామిలీ అంతా. సో మీరు అందరు కలిపి ఉంటారా, ఉమ్మడి కుటుంబమా? అందరూ కలిసి టోటల్గా అంటే అత్తమ్మ మామయ్య, నేను, ఈయన, నాకు 4 ఆడపడుచులు, ఎవరికి వాళ్ళే ఉంటారు. ఇంకా అట్లా. ఎలా ఉంటారు? మంచిగా ఉంటారు అందరు ఇంట్లో కూడా? సో మీ ఇంట్లో వాళ్ళ ఫీల్ ఎలా ఉండింది మీరు ఫిదా అండ్ సో లవ్ స్టోరీ చేసిన తర్వాత? అందరు హ్యాపీగానే ఫీల్ అవుతారమ్మా. మూవీ వచ్చిందంటే ఇంకా మా మామయ్య నన్ను మమ్మీ మమ్మీ అంటుంటాడు అనమాట. వచ్చిందా మమ్మీ సినిమా అన్నట్టుగా ఇష్టంగా చూస్తాడు అట్లా. ఎవరైనా ఇంటికి వచ్చినా ఇప్పుడే చూసినా మీ మూవీ ఈరోజు టీవీలో వచ్చింది. ఓకే. సో చాలా హ్యాపీగా అనిపిస్తుండొచ్చు అట్లాంటి మూమెంట్స్. అనుకోని సిచ్యువేషన్స్లలో కొన్ని మనకి లక్కీ ఛాంప్ లాగా దొరుకుతాయి అనమాట. సో అది మీకు ఊహించని ఇదొక అద్భుతం అనుకుంటున్నా నేనైతే. మీరు సుమా కనకాల గారితో కూడా చేశానని చెప్పారు. అవునమ్మా. సో అది ఎలా వచ్చిందమ్మా మీకు? చోటకాయ సార్, చోటకాయ. సో ఎలా ఉండేవారు సుమా గారు మీతో? తను కూడా చాలా అసలు ఫ్రెండ్లీగా, చాలా బాగా. సుమా గారు అంటేనే నార్మల్గా వైబ్రేషన్ అసలు అందరిని ఒక ఆట ఆడుకుంటది కదా, నాతో మట్టుకు చాలా బాగుందమ్మా. అవునా? మిమ్మల్ని ఏం ఆడుకోలేదు మీతో? హీరోస్ ని కూడా అసలు ఒక ఆట ఆడుకోదు. కానీ చాలా మంచి మాట్లాడతారు దారాలంగా. అసలు ఎట్లా అంటే నోరు ఇప్పుదలు గలగల గలగల. సో కానీ మీరు చాలా సైలెంట్గా ఉంటారు కదమ్మా, చాలా సైలెంట్గా మాయకురల్లగా ఉంటారు అసలు. అందుకే మిమ్మల్ని ఏం అననట్టు ఉంది. అదే అనుకున్నా. అసలు ఏమైందంటే ఆ సెట్లో ఆ రోజు నార్మల్గా నేను ఫేస్ వాష్ చేసుకొని జస్ట్ క్రీమ్ పెట్టుకొని వెళ్ళిపోయాను. ఇంకా చోటకే సార్ ఏం చేశారు, ఎవరు అసలు మేకప్ వేసింది, మేకప్ వద్దంటే సార్ నేను అసలు మేకప్ వేసుకోలేదు. సరే ఫేస్కి ఏముందో తెలీదు కానీ క్లియర్ చేసుకొని రమ్మంటాడు. సర్లే అని చెప్పేసి వెళ్ళి టిష్యూతో మొత్తం తుడుచుకుంటున్నా. సుమ అప్పటికి మేకప్ వేసుకుంటుంది. సుమ ఏమైంది అంటే నాకు అసలు మేకప్ లేదు అంటే మేకప్ తీసేసుకొని రమ్మన్నారు అని నేను అన్నాను. మీకు ఎలాగో అవసరం లేదు కానీ మాకు కావాలిగా మేకప్లు అందనమాట. సో మీ లైఫ్లో ఏ రోజన్నా మీరు బాధపడే సిచ్యువేషన్స్ ఉన్నాయమ్మా? లేవమ్మా. లేవు. అంటే పుట్టినప్పటి నుంచి మీరు హ్యాపీగానే ఉన్నారు. అంటే గాడ్ అట్లా గిఫ్ట్ ఇస్తారు కొంతమందికి కదా. శివత్మిక నీకు చెప్పు, ఏదన్నా అంటే అబ్బా ఈ లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది అన్న సిచ్యువేషన్ ఉందా? అస్సలు లేదండి. బాండ్ విత్ గోల్డెన్ స్పూన్. మమ్మీ డాడీ మంచిగా చూసుకున్నారు, ఇంకా చూసుకుంటున్నారు, జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. అసలు ఈ వీడియో చూస్తే వాళ్ళందరూ నిజంగా మేము కూడా అలాంటి కుటుంబంలో పుట్టుంటే బాగుండేదే అనుకుంటారు. చాలామంది అనుకుంటారు పుడితే ఉన్నోడిగానే పుట్టాలి లేదా లేనోడిగానే పుట్టాలి, అటు ఇటు కాకుండా మిడిల్లో పుడితే అటు అది లేక ఇటు ఇది ఉండి కష్టాలు పడాలి అనుకుంటారు. నాకు అట్లా ఏం లేదండి. మమ్మీ డాడీ చాలా సపోర్ట్ చేశారు, చాలా మంచిగా చూసుకుంటున్నారు, జాగ్రత్తగా పెంచారు. ఐఎమ్ హ్యాపీ విత్ మై పేరెంట్స్. అదే వీడియో చూశాను. అసలు ఒక్క దాంట్లో కూడా వల్గారిటీ కానీ డిఫరెంట్గా ఏది లేదు, చాలా ట్రెడిషనల్గా మంచిగా చేస్తున్నారు. అసలు నేను ఒక వీడియో ఒక ఆడియో చేసే ముందు చాలా చాలా ఆలోచిస్తాను. నేను చెయ్యాలా వద్దా, చెయ్యాలా. ఆడియన్స్కి కూడా ఆలోచిస్తుంటారు. ఇది ఆబ్వియస్లీ ఈ రోజుల్లో అసలు ఏం చేయాలంటే భయపడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్స్ ఎక్కడ వస్తాయా అని. నచ్చితేనే చేస్తా. ఫస్ట్ పేరెంట్స్ని దృష్టిలో పెట్టుకుంటా. నా వల్ల నా పేరెంట్స్కి బ్యాడ్ నేమ్ రావద్దు. సో ఏది చేసినా బాగా చేయాలి అంతే. అలా చేసే ముందు ఒక 2-3 టైమ్స్ ఆలోచించి చేస్తా. ఓకే. సో అలా ఉంటుంది. సో ఇంతవరకు ఎంతమంది ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ని కలవడం కానీ లేకపోతే ఇలాంటివి? ఎవరిని కలవలేదు. సో జాగ్రత్తగా పెంచానని చెప్పాను కదా, నాకు అసలు ఏం తెలీదు. నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం హైదరాబాద్. ఇన్స్టా ఎవరు హ్యాండిల్ చేస్తారు? నేనే అండి, నేనే హ్యాండిల్ చేస్తాను. కానీ తను ఏ వీడియో చేసినా పోస్ట్ చేసే ముందు ఒకసారి నాకు చూపించి పోస్ట్ చేస్తాను. చూపిస్తాను. అబ్బా మాకు నిజంగా ఒక సంస్కారవంతమైన మంచి కుటుంబం చూపించారు అనుకుంటారు అసలు, తెలుసా? థ్యాంక్ యూ తల్లి. అసలు అలానే పెంచడం కానీ మీ కట్టు బొట్టు సాంప్రదాయాలు అన్నీ అసలు ఎట్లా పాటిస్తున్నారంటే నిజంగా చాలా. డాడీ అంటారు లైక్ ట్రెడిషనల్గా ఉండాలి, మోడర్న్గా ఉండాలి. పలానా పిల్లలు అంటే పిల్లలకి అన్నీ తెలుసు. మనకి ఏదైనా తెలియంది అడిగితే వాళ్ళకి తెలిస్తే వాళ్ళు చెప్తారు, అన్ని తెలియాలి అన్నట్టుంటారు. పద్ధతిగా ఉండాలి అని అంటారు డాడీ. ఏది వేసినా కూడా పద్ధతిగా ఉండాలి. ఈ రోజుల్లో చాలా మంది ఎక్స్పోజింగ్ చేస్తుంటే చూసి తట్టుకోలేకపోతున్నారు కొంతమంది పేరెంట్స్. ఎందుకు పెంచాము, ఎందుకే కన్నామా అని అనుకుంటారు. కానీ మీరు ఈరోజు మీ పిల్లల్ని చూసి చాలా గర్వపడుతున్నట్టున్నారు.
అసలు మీ మమ్మీ ఫీల్ చాలా హ్యాపీగా ఉంది తెలుసా. మమ్మీ ఫేస్లో తెలిసిపోతుంది అసలు. మనం మామూలుగా ఏదైనా సాధించినప్పుడు మన కళ్ళల్లో ఒక డిఫరెంట్ ఉంటుంది అనమాట, వాటరింగ్ అంతా. అలా ఉంది మమ్మీ అసలు. అమ్మ ఇంకోటి, చాలామందికి మిమ్మల్ని చూడగానే ఒక డౌట్ వస్తుంది, అసలు ఎందుకు ఏం మెయింటైన్ చేస్తున్నారు ఫేస్ అంత గ్లో ఉంటుంది అని. సో మీ సీక్రెట్ ఏం లేదు, అసలు మీరు ఈ గ్లోనే చూస్తే అంటున్నారా? అసలు రియల్ గ్లో చూస్తే మీరు ఏమనేటోళ్ళు? అవునమ్మా, చాలా వరకు ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి వాటర్ పడట్లేదు, ఇంకా ఇట్లా ఉంది నా స్కిన్. అసలు మా బాన్స్వాడ. సో నువ్వు శివాత్మిక ఫేస్కి లైక్ కొంతమంది శనగపిండిలు అవన్నీ పెడుతుంటారు కదా ఫేస్ మెయింటైన్ చేయాలంటే, సో నువ్వేం పెడుతుంటావు? నేను ఆబ్వియస్గా శనగపిండి పెడతానండి. శనగపిండి ఫేస్ ప్యాక్ వేస్తా. యాక్చువల్గా నేను మా మమ్మీకి డైలీ వన్స్ అంట, నువ్వు నల్లగన్నావు, నువ్వు నల్లగన్నావు. నిజంగా అమ్మ మీరు డామినేట్ చేస్తున్నారు అసలు అమ్మాయిని. చూడండి, లేదు ఎందుకట్లా మాట్లాడుతావు, నువ్వు బాగానే ఉన్నావు అని అంటది. నువ్వు నన్ను నల్లగన్నావు, నేను తెల్లగా చూపిస్తాను, డైలీ కూడా పెట్టుకుంటాము మమ్మీతో నేను. అసలు రోజు ఖచ్చితంగా అవార్డు వస్తుంది. ఖచ్చితంగా. హెయిర్కి ఏం వాడుతుంటారు అంటే కామన్గా కొంతమంది అమ్మాయిలకు ఉండే పిచ్చి ఏంటంటే బ్యూటీ కేర్. ఎగ్జాక్ట్లీ. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది కాబట్టి అడుగుతున్నా నేను. నేను చాలా చెప్పొద్దు కానీ కొంచెం బద్ధకష్టం నాకు చాలా ఉందన్నమాట. నేనేం వాడను, హెయిర్కి ఆయిల్ పెట్టను నేను అసలు. ఎప్పుడైనా మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ అట్లా పెట్టలేదు అంతే. అది కూడా మమ్మీకే పెట్టు మమ్మీ కొంచెం మసాజ్ చేయి, నేనే చూసుకోవాలన్నమాట. మమ్మీ చూసుకుంటుంది. అది నేనే చూసుకుంటే అంత మాత్రం ఉంది. మంచిగా ఉందమ్మా అసలు మీరు చూసుకోవడం వల్ల. నేను నిజంగా అసలు గ్రేట్. ఇంత పెద్ద జుట్టమ్మ తనది. మధ్యలో ఒక 5-6 years బ్యాక్ తిరుపతి వెళ్ళినప్పుడు అందరం ఇచ్చేసాము. మళ్ళీ వచ్చాక నేను ఫస్ట్ టైం కాలేజ్ లో స్టార్ట్ అయినప్పుడు ఇంతే లాంగ్ హెయిర్ ఉండే అనమాట. అందరు లైక్ పోనీ టైల్స్ ఓపెన్ హెయిర్స్ చూసేసరికి అమ్మ ఏంటమ్మా నేనేంటి ఊర్దల్లా జడేసుకొని వెళ్ళాలా కాలేజ్కి, నేను వెళ్ళి నాకు హెయిర్ కట్ చేయించు అని అన్నాను అనమాట. అప్పుడు మళ్ళీ హెయిర్ కట్ చేయించింది. కానీ ఇప్పుడు మళ్ళీ నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను, అసలు ఎందుకు కట్ చేశాను హెయిర్ అనే కదా. పొద్దున ఎవరు ఏ స్టైల్ అని ఉండాలి, మనకంటే ఒక స్టైల్ ఉండాలని అంటుంటా వాళ్ళకి. అది ఉంటే స్టైల్ ఉండాలి కానీ 100 మందిలో నజర్ మన మీద ఉండాలి. సెట్ చేసేసావు ఆల్రెడీ. చిన్న ఏజ్లో ఫిల్మ్ ఇండస్ట్రీ ఛాన్స్ అంటే చాలా రేర్. రావాలమ్మా, తనకి ఇంట్రెస్ట్ ఉంది చెయ్యాలని, మంచి ఛాన్సెస్. తను ఏది చేసినా ఒక మంచి మెసేజ్ వెళ్ళేలాగా తనకు అవకాశం రావాలని నేను అనుకుంటున్నా. సో ఫేవరెట్ హీరో? ప్రభాస్. మీకమ్మా? ప్రభాస్. ఓకే, ఒక డైలాగ్. ఛత్రపతి మూవీలో డైలాగ్ చెప్తా. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ, మొగుడంటూ ఎవడైనా అధికారానికి ఎగబడితే అది నా ఏరియా, నా వాళ్ళుండే ఏరియా, జాగ్రత్త. బాన్స్వాడ గురించే కదా మొత్తం చెప్పింది. సో ఇప్పుడు యాక్టింగ్ అంటే నీకు ఇష్టం కదా, అందులో కొన్ని ప్రాక్టీస్ చేద్దామా? ఒక 4. ఓకే. ఇప్పుడు నువ్వు చెప్పిన డైలాగ్ ఉంది కదా, అదే డైలాగ్ తీసుకుంటావా ఇంకేదైనా తీసుకుంటావా డైలాగ్? అంటే ఎలా చెప్పాలి? నేను కొన్ని చెప్తా, నవరసాలు ఉంటాయి కదా. ఓకే ఓకే ఓకే. ఫస్ట్ డైలాగ్ చెప్పు. ఇదే డైలాగ్ చెప్తావా? ఓకే. ఇది కోపంలో చెప్పావు కదా ఇప్పుడు నువ్వు, ఇప్పుడు దీన్ని నవ్వుతూ చెప్పు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ, మొగుడంటూ అధికారం కోసం ఎవరైనా ఎగబడితే అది నా వాళ్ళుండే ఏరియా, జాగ్రత్త. ఓకే, ఇప్పుడు ఏడ్చుకుంటూ చెప్పు. ఏడ్చుకుంటూ చెప్పాలా? ఓకే. అది రావట్లేదు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ, మొగుడంటూ ఎవడైనా అధికారం కోసం ఎగపడితే అది నా వాళ్ళుండే ఏరియా, నా ఏరియా, జాగ్రత్త అంట. ఇప్పుడు రొమాంటిక్. వద్దులేండి. లేదు, ఇదొకటే. వద్దులేండి, డాడీ చూసి తిట్టేసి. ఓకే అమ్మ మీరు. అమ్మ వద్దమ్మా, అమ్మ నేనేం చెప్పాలి, ఏం చెప్పాను? ఎన్ని ఒక 1 మూవీ ఇప్పుడు మీరు చేసుకుంది సుమా కనకలాగారితో కూడా చేశారు. ఒక డైలాగ్ చెప్పాలి, ఏదన్నా ఒక డైలాగ్ చాలు.
గుర్తు రావట్లేదా? మీరు చేసిన డైలాగ్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ఫిదాలో మేము అంటే ఇంకా నా బాబు అనమాట, నా కొడుకు హర్షవర్ధన్ అమ్మాయితో సెల్ఫీ దిగుతుంటాడు. అంటే ఎవరు అమ్మాయి బానే కదా అంట అనమాట. అంతేనా డైలాగ్ అందులో? అంతే డైలాగ్. ఓకే, అన్న కూడా మంచి హిట్ అయింది కాబట్టి నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఒక చిన్న గేమ్ అనమాట. నేను మీ ఇద్దరికి పేపర్స్ ఇస్తాను, అందులో ఒక మూవీ నేమ్ ఉంటుంది. ఓకే, మీరు ఒక 2 మూవీ నేమ్స్ తనతో చెప్పించే ప్రయత్నం చేయాలి. సైగలు చేయొద్దు అండ్ లిప్సింగ్ ఇవ్వద్దు. సో ఇప్పుడు నేను ఇది మీవి, తనకు చూపెట్టద్దు. నెక్స్ట్ ఈ 2 నీవి. సో నువ్వు అవి ఏం చేస్తావో తెలియదు, మమ్మీతో చెప్పించాలి. ఓకే, మీరు కూడా అది ఎలా హ్యాక్ చేస్తారో తెలియదు, తనతో చెప్పించాలి. కెమెరామ్యాన్ జల్దీ ఫోకస్ కరో. అంటే హ్యాండ్ మూమెంట్ ఇవ్వద్దు, లిప్ మూమెంట్ ఇవ్వద్దు. లిప్ మూమెంట్ ఇవ్వకండి, హ్యాండ్ మూమెంట్ ఇవ్వండి, పర్లేదు. ఓకేనా? లిప్ మూమెంట్ ఒక్కటి వద్దు, హ్యాండ్ మూమెంట్ ఇస్తూ చెప్పాలి. ఓకే, సో చూసుకోండి. తెలుగు మూవీసే కదా మా. తెలుగు మూవీసే. చూసాకరే ఈ మూవీయా అనుకుంటారు. అమ్మా స్టార్ట్ అమ్మా. మ్యూజిక్ ఏడుస్తారా? ఏడ్చే మూవీ నాదా? ఫిదా? లవ్ స్టోరీ. ఓకే డన్. నెక్స్ట్ గ్రేట్, అసలు 5 seconds అంతే కదా? అంటే నేను లే అన్నా లేపుతాను కదా. అదే ఏం చెప్తున్నా, అదే ఆలోచిస్తున్నా ఏది తీసుకోవాలి అని. అరుంధతి. తన ఫేవరెట్ మూవీ అంట. ఇప్పుడుంది నాకు. ఇప్పుడు స్టార్ట్ నువ్వు. అయ్యో, ఫిదా. ఎగ్జాక్ట్లీ. ఓ సారీ. ఓకే ఓకే ఓకే. బాహుబలి. సో టైం వేస్ట్ అవ్వకుండా టకటక చెప్పేసుకున్నారు కదా. మీకు ఆల్రెడీ కొన్ని ఉంటాయి అనుకుంటా, గుడ్డి గుర్తులు అంటారు చూసి. ఎగ్జాక్ట్లీ, ఇది చాలా ఫేమస్ కదా. అలా ఫేమస్ కదా. హ్యాండ్ చెప్పగానే చెప్పేస్తుంది మా మమ్మీ. మామూలుగా టీవీలో క్విజ్ క్వశ్చన్స్ అట్లా వస్తుంటే నేను ఆన్సర్ చేస్తుంటా. మీలో ఎవరు కోటీశ్వరుడు వచ్చేదిగా, అన్ని ఆన్సర్ చేసేదాన్ని. అయ్యో నాకు డబ్బులు రావట్లేవు అని బాధపడేదాన్ని. సో ఏం చదువుకున్నారమ్మా మీరు? డిగ్రీ డిస్కంటిన్యూ. డిగ్రీ అప్పట్లో అది గొప్పనే కదా, డిగ్రీ డిస్కంటిన్యూ అంటే చూడు. సో ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు మీ కాలేజ్లో కూడా గుర్తుపడతారా? నన్ను అంటే కొంతమంది గుర్తుపడతారు. కొంతమంది గుర్తుపడతారు. ఇన్ఫ్లుయెన్సర్ అంట, ఇన్స్టాగ్రామ్లో చేస్తుందంట అని స్టార్టింగ్లో అనుకొని మళ్ళీ నాతో క్లోజ్ అయ్యాక చెప్పలేదు, నువ్వు అసలు చెప్పుకోవా, అసలు నువ్వు ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటావు, నీకు అంతమంది ఫాలోవర్స్ ఉన్నా ఎందుకు చెప్పుకో నువ్వు, ఇంకా నీకంటే తక్కువ ఫాలోవర్స్ ఉన్నా సరే కొంచెం యాటిట్యూడ్గా ప్రౌడ్గా బిహేవ్ చేస్తారు, కానీ నువ్వు అట్లా కనిపించవు అని అంటాను. ఓకే, సో అంటే కొంతమంది గుర్తుపడతారు కదా. నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో అయినా కూడా రిక్వెస్ట్లు చూస్తావా? చూస్తాను. ఎన్ని ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి? పట్టించుకోను. అట్లేం లేదు, పట్టించుకో. కామన్, ఇంకా అది మనకే పెడతారా, అందరికీ పెడతారు కదా, పట్టించుకోను ఎక్కువ, లైట్. సో
మామూలుగా లవ్ మ్యారేజ్ మీద ఇంట్రెస్టా అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా అమ్మ? అసలు లేదమ్మా, ఖచ్చితంగా అరేంజ్ మ్యారేజే ఉంటుంది, అదే చేస్తాం. అదే చేస్తారు. డెఫినెట్గా వస్తా. మీరు పిల్లలకి పోయినా కూడా కార్డు నాకు పంపించినా కూడా నేను వచ్చేస్తాను. అయితే శివాత్మిక పేర్లోనే కదా అసలు. అదేంది శివాత్మిక? ఎక్కడికైనా వెళ్ళి శివాత్మిక పేరు ఒక్కసారికి ఎవరికి అర్థం కాదు, 2 సార్లు అని అంటారు. శివాత్మిక నేను ఖచ్చితంగా 2 times చెప్తాను వేరే అసలు. ఇప్పుడు మీ ఇద్దరికి వీక్నెస్ అయిపోయింది కదా, వీక్నెస్ చెప్పారు కదా, స్ట్రెంగ్త్ ఏంటి? ఫ్యామిలీయా? మా ఫ్యామిలీ మా స్ట్రెంగ్త్. ఎగ్జాక్ట్లీ. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్గా ఇప్పటి వరకు మిమ్మల్ని ఆదరించిన ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మిమ్మల్ని ఏమంటారు ఆదరిస్తుంటేనే మీరు ఈరోజు స్క్రీన్ పైన కానీ ఇంకా ఫర్దర్గా చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు అభిమానిస్తున్న అభిమానం మా పాపకైనా నాకైనా ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, నువ్వు శివాత్మిక? నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఇట్లానే సపోర్ట్ చేయండి అని అనుకుంటాను. అంతే. సాంగ్ పాడి ఎండ్ ఇచ్చే. ఇంకా సాంగ్ ఏం సందేహం లేదు, ఆ అందాల నవ్వే ఈ సందెల్లు తెచ్చింది. ఏం సందేహం లేదు, ఆ గంధాల గొంతే ఈ సందెల్లు తెచ్చింది. ఏం సందేహం లేదు, ఆ కందే తీసిక్కే ఆనందాలు పెంచింది. నిమిషము నేల మీద నిలవని గాలిలాగా మదిలిను చేరుతోంది చిలక. తనకొక తోడులాగా వెనకని సాగుతోంది హృదయము రాసుకున్న లేఖ. నెక్స్ట్ సింగర్ కూడా అయిపోతుంది ఇంకా. కానీ అమ్మా మంచి అవకాశాలు ఏమి వచ్చినా రానియండి. డెఫినెట్గా వస్తాయి. మీరు ఇప్పుడు ఇక్కడ వరకే అంకితం కాకుండా ఫర్దర్గా ఇంకా పెద్ద పెద్ద మూవీస్లో మంచి రోల్స్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.